కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాళ్ళ టీఆర్ఎస్ లో చేరనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ ను కలవనున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి 2014-19 ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు. సాయంత్రం ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన చేరిక విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు అనధికారికంగా ధృవీకరించాయి. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి అగత్య లైవ్ లో అందిస్తారు. అగత్య, కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్లో చేరబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం అసెంబ్లీ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్న తర్వాత ప్రతాప్ రెడ్డి కేసీఆర్ని కలిసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారని తెలుస్తోంది. ఆయన గతంలో 2 ఎలక్షన్లో కేసీఆర్ పైన పోటీ చేయడం జరిగింది. 2014లో కేవలం ఓవరాల్గా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్కి ఎక్కువ మెజార్టీ వచ్చినా కానీ కొంత కేసీఆర్ మెజార్టీ తగ్గించడంలో ఆయన పర్సనల్ ఇమేజ్ అనేది గజ్వేల్లో పనిచేసింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో కొంత కేసీఆర్ అక్కడ చేసిన అభివృద్ధి కారణంగా అక్కడ కొంచెం మెజారిటీ కేసీఆర్కు ఎక్కువ శాతం పెరిగింది. కానీ అంతకుముందు కూడా 2009 ఎలక్షన్స్లో కూడా అప్పుడు టీడీపీ తరపు నుంచి ప్రతాప్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నర్సారెడ్డి పైన ఆయన ఓడిపోవడం జరిగింది. వరుసగా 3 ఎలక్షన్స్లో ఓడిపోయిన ప్రతాప్ రెడ్డికి కొంత ప్రజల్లో సానుకూలత ఉండడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కోరిన వెంటనే చేర్చుకోవడానికి అటు పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కొన్ని ప్రామిస్లు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్లు ఏమైనా వస్తే కనుక వాటిల్లో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తాము, సముచిత స్థానం అయితే కల్పిస్తాము అని ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన కోరిక మేరకే టీఆర్ఎస్లో చేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. కొంత లోకల్గా అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. కానీ అందరూ కేసీఆర్ నిర్ణయం కాబట్టి కేసీఆర్ సమక్షంలో చేరుతున్నారు కాబట్టి దీన్ని పెద్దగా బయటికి ఎవరు వ్యతిరేకించకపోయినప్పటికీ కొంత అసంతృప్తులు అయితే స్థానికంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రతాప్ రెడ్డి చేరిక ఉండవచ్చు. ప్రతాప్ రెడ్డియే కాకుండా మిగతా దగ్గరలో ఉన్న కొంతమంది నాయకులను కూడా చేర్చుకోవాలనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా చేర్చుకొని ఆ క్యాడర్ని కూడా కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉంది. ఒక పక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ స్థానాలు రాష్ట్రంలో ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా క్లీన్ స్వీప్గా చేసిన టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చేయాలనుకుంటున్న నేపథ్యంలో అక్కడక్కడ బలంగా ఉన్న నేతలను తీసుకొని తర్వాత రానున్న ఎంపీ ఎలక్షన్స్తో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కంప్లీట్ స్వీప్ చేయాలని ఒక ప్లాన్తో బలమైన నేతలను తీసుకుంటోంది. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో గెలిచిన కొంతమందిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా లోకల్ నాయకత్వాన్ని కూడా ఫోకస్డ్గా వాళ్ళందరినీ తీసుకోవాలనే ఒక ప్లాన్తో టీఆర్ఎస్ ఉంది. అందులో భాగంగానే ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేరికను ఈరోజు మనం చూడవచ్చు. రైట్ అగత్య.